ఇడ్లీలు మిగిలిపోతే వేస్ట్ కాకుండా ఇలా ఉప్మా చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇడ్లీ ఉప్మా తయారు చేయడానికి మిగిలిపోయినవి 4 ఇడ్లీలు తీసుకున్నాను. పోపు కోసము జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, కరివేపాకు. ముందుగా ఈ ఇడ్లీలను స్మాష్ చేసుకుందాము. ఈ ఇడ్లీలు నైట్ మిగిలిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే నీరు అనేది గుంజుకొని మొత్తం గట్టిగా అయిపోయి ఇప్పుడు ఇది ఇలా స్మాష్ చేసుకుంటుంటే రవ్వలాగా పొడి పొడి అవుతుంది. ఉప్మా చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇడ్లీలన్నీ స్మాష్ చేసిన తర్వాత ఇగో ఇది మొత్తం ఇది రవ్వలాగా పొడి పొడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటిని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గడానికి 2 నిమిషాలు గ్యాప్ పెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిపోయినవి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందాక స్మాష్ చేసుకున్న ఇడ్లీలను ఇందులో వేసి కలుపుకుందాం. ఇది మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత వేడయ్యే వరకు 2 నిమిషాలు ఉంచుకోవాలి స్టవ్ మీద. అలాగే ఇది ఈజీ రెసిపీ, మంచి టేస్ట్గా ఉండే రెసిపీ. ఇడ్లీ ఉప్మా అనేది వేడైపోయింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇడ్లీ ఉప్మా రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.